యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును గూర్చి ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నాడండి. తనని కాపరిగా పోల్చుకొని ఇశ్రాయేలును గొర్రెలుగా పోల్చి ఆ ప్రజలతో చెప్తున్నాడు. చల్లా చెదురైపోయిన ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఇశ్రాయేలు వారులారా, కాపరి తమ మంద చల్లా చెదురై చెట్టుకొకటి పుట్టకొకటి గుట్టకొకటిగా మార్చబడినప్పుడు ఆ కాపరి ఆ మందను ఏం చేస్తాడంటే మరలా ఒక చోటకి చేరునట్లు, మరలా అవన్నీ కలిసి జీవించున్నట్లు కాపరి ఏం చేస్తాడు అంటే ఎక్కడెక్కడికి ఈ మంద చెదిరిపోయిందో ఆ చెదిరిపోయిన మంద అంతటిని ఏ విధంగా అయితే వెదికి, ఏ విధంగా అయితే శత్రువుల చేతుల్లో పడకుండా, మృగాల బారిన పడకుండా ఏ విధంగా అయితే మందను కాపాడుకుంటాడో, ఒక కాపరి మంద మీద అంత బాధ్యత కలిగిన వాడై తమ మంద మృగాల బారిన పడకుండా తమ మందను ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో అట్లాగే నేను కూడా, మీరు నా గొర్రెలు, గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన వారు, మీరెవరు? నా సొత్తైన నా ప్రజలు, మీరెవరు? నా పోలికలో నా స్వరూపమందు నా చేతులతో చేయబడిన వ్యక్తులు గనుక నేను కూడా మీకు ఒక కాపరిగా ఉండి, నేను కూడా మీకు ఒక కాపరిగా, మందకు కాపరి ఏ విధంగా ఉంటాడో నేను కూడా మీకు ఒక కాపరిగా ఉండి, మీరు నాకు గొర్రెలైనందువలన, మీరు గొర్రెలుగా మలచబడినందువలన కాపరి బాధ్యత కలిగిన వాడనై ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను మిమ్మల్ని నాటిన ఈ దేశములో నుండి మీరు చల్లా చెదురైపోయారు కదా, నేను స్థిరపరిచిన ఈ దేశంలో నుండి మీరు చెట్టుకొకరు పట్టుకొకరుగా మార్చబడ్డారు కదా, మిమ్మల్ని శ్రమ అనే చీకటి గల మబ్బు దినము మిమ్మల్ని ఆవరించింది కదా, ఈ చీకటి గల ఈ మబ్బు దినము మిమ్మల్ని ఆవరించినప్పుడు ఎటు వెళ్తున్నారో, ఎక్కడ నిలబడ్డారో, ఏ చోట వెళ్ళారో అర్థం కాక మీరు చెట్టుకొకరు పట్టుకొకరుగా మార్చబడినట్లుగా బ్రతుకుతున్నారు కదా. గనుక నేను మీ పరిస్థితిని చూచాను, మీ పరిస్థితిని ఎరిగిన దేవుడను కనుక మిమ్మల్ని నేను కనుగొన్నాను కనుక నేను మిమ్మల్ని వెదకాలి అని దేవాతి దేవుడు వారితో అంటున్నాడు. కాపరి మందని వెతికినట్లుగా నేను కూడా మిమ్మల్ని వెతుకుతున్నాను. నేను కూడా మిమ్మల్ని ఎందుకు వెతుకుతున్నానంటే, మీరు ఏ ముళ్ళ పొదలలో, ఏ చీకటి కలిగిన మబ్బు దినములో, ఏ శ్రమలు కలిగిన చోట మీరు నిలిచిపోయారో అర్థం కాక మీరు నిలిచిపోయారు కదా. మీ పరిస్థితి నాకు తెలుసు. మీరు ఎలాంటి చీకట్లో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నారో, మీ హృదయంలో ఎలాంటి వేదన ఉందో, మీ హృదయంలో ఎలాంటి బాధ ఉందో సమస్తము నేను ఎరిగాను. నేను చూచే దేవుడను. నేను ఎవరిని, నాకు మరుగైనదంటూ ఏమీ లేదు. నేను సమస్తమును తేటగా చూడగలిగిన వాడిని. నేను సమస్తమును పరీక్షించి పరిశోధించుటకు సర్వశక్తి కలిగిన దేవుడును గనుక నాకు సమస్తము తెలుసు. గనుక మీరు ఎక్కడ పడిపోయి ఉన్నారో ఆ స్థితిని నేను ఎరిగాను గనుక ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే అక్కడ నుంచి నేను మిమ్మల్ని తప్పించబోతున్నాను. ఒక కాపరి మందను తప్పించినట్లుగా, ఒక కాపరి ఒక మందను కాపాడినట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులారా నిశ్చయముగా నేను ఏం చేయబోతున్నానంటే మందను కాపాడినట్లుగా నేను కూడా చీకటి కలిగిన మబ్బు దినములో నిలిచిపోయిన మిమ్మల్ని చూచి, మిమ్మల్ని వెదికి, మిమ్మల్ని పరామర్శించి ఆ చోట నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. ఇక చీకటి దినము అనేది నీ బ్రతుకుల్లో లేకుండా, చీకటి అనే మాటకు మరొక అర్థం ఏంటంటే శ్రమ. ఈ ప్రజలందరూ ఎక్కడ నిలిచిపోయారంటే శ్రమ కలిగిన చోట. ఆ శ్రమ కలిగిన చోట నుంచి ఆయన అంటారు, నేను మిమ్మల్ని తప్పిస్తాను, ఆ శ్రమ కలిగిన చోట నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను
అని ఆ ప్రజలతో చెప్పాడండి. నిజమే, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. గడిచిన దినాలు ఏ చీకటి మబ్బు దినాలు నీ కుటుంబాన్ని ఆవరించాయో, చీకటి దినాలు నీ పిల్లలను ఆవరించాయో, ఏ చీకటి దినాలు నువ్వు చేస్తున్న వ్యాపారమే కావచ్చు, నువ్వు చేస్తున్న చేతి పనే కావచ్చు, నీ ఆత్మ సంబంధమైన జీవితమే కావచ్చు, నీ పిల్లల జీవితమే కావచ్చు, ఏ చీకటి మబ్బు దినాలు నీ కుటుంబాన్ని ఆవరించి ముందుకు వెళ్ళనివ్వకుండా, వెనకకు రానివ్వకుండా, నీవు అక్కడే పతనమైపోయేటట్లుగా నిన్ను ఏ చీకటి దినాలు అలుముకున్నాయో, ఏ శ్రమ దినాలు అలుముకున్నాయో, ఇక ఆ చోట నుంచి బయటికి రాలేను అనే స్థితిలో నీవు ఉన్నావేమో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడిందండి. మన పితరుడైన యాకోబు జీవితంలో కూడా ఒక చీకటి దినం ఎదురుపడింది. యాకోబు చీకట్లో నిలిచిపోయాడు. కానీ యాకోబు మనసులో ఒక ఆశ లేదు. ఆశలు విఫలమైపోయాయి. ఆశ ఇక నెరవేర్చబడదని అతనికి తెలుసు. ఎందుకంటే అతడు నిలిచి ఉన్న స్థలం ఎలాంటిదంటే ఒక భయంకరమైన స్థలం. ఇక ముందుకు వెళ్ళలేక, వెనకకు రాలేక యాకోబు మధ్యలో నిలిచిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని రేపటి దినాన్ని నేను చూడలేను, రేపటి రోజు నేను నిలబడలేను, ఈ అరణ్యంలో ఏదో ఒక విషపూరితమైనది, ఏదో ఒక మృగం నన్ను చంపేయక మానదు, మరొక దినం నేను చూడలేను అనే నిస్సహాయ స్థితిలో పడిపోయాడండి. ఇక నిరీక్షణకు ఆధారమే లేదు. నిరీక్షణను కోల్పోయాడు. ఆధారము లేని చోట యాకోబు నిలిచి ఉన్నాడు. ఆధారం లేని చోట యాకోబు గొప్పగా కోల్చబడ్డాడు. గమ్యము చారలేను, నేను గమ్యాన్ని చూడలేను అనే నిస్సాయ స్థితిలో యాకోబు గొప్పగా కోల్చబడిపోయాడండి. కానీ యాకోబును దేవాతి దేవుడు వదిలిపెట్టాడండి. అందరూ విడిచిపెట్టారు, అందరూ దూరం అయిపోయారు. ఒంటరితనములో నిలబడిపోయాడు. ఒంటరితనములో కన్నీరు కారుస్తున్నారు. నా అనే ఏ ఒక్కడు అతను పలకరించలేకపోయాడు. అతను నిలబడిన చోటు కూడా ఎవరు కంటికి కనపడలేని నిశీది స్థలం అండి. ఎవరు అతన్ని పరామర్శించలేని ఒక ఎడారి. యాకోబు జీవితం మొత్తం ఎడారిగా మారిపోయింది. అలాంటి స్థితుల్లో దేవుడు అతన్ని కనుగొన్నాడు. దేవుడు అతని స్థితిని చూచాడు. అయ్యో, నా కుమారుడు ఈ చీకట్లో నిలిచిపోయాడు, నా కుమారుడు ఈ ఒంటరితనం నిలిచిపోయాడు కనుక నా కుమారుని నేను విడిచిపెట్టవద్దు, నా కుమారుని నేను విడిచిపెట్టకుండా నేను అతని పక్షమును నిలబడాలని దేవుడు యాకోబు జీవితంలో, చిమ్మ చీకట్లో నిలబడిన యాకోబు జీవితంలో చిరుదీపంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. చిరుదీపంగా దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో ఒకటి అంటున్నాడు, ఎవరు లేడని భయపడవలసిన అక్కర్లేదు, ఎవరు లేడని కృంగిపోవలసిన అక్కర్లేదు, ఈ సమయంలో నేను నీ పక్షమున ఉన్నాను అని యాకోబుతో ప్రేమతో మాట్లాడటం. యాకోబును పరామర్శించాడు, యాకోబు ప్రక్క నిలిచాడు, యాకోబును గమ్యము చేర్చి ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా, దీవెనను చూచినట్లుగా యాకోబు జీవితాన్ని నవనూతనంగా దేవుడు మార్చాడండి. ఎప్పుడన్నా యాకోబు తలంచాడా, మరొక దినాన్ని నేను చూడగలుగుతాను, మరొక దినమును నిలబడుతాను అని ఎప్పుడన్నా ఆలోచించాడండి? యాకోబు మనసులో నాటుకుపోయింది ఒకటే, ఇక ఈ శ్రమల మధ్యలో నుంచి నేను బయటికి రాలేను, ఈ చీకట్లో నుంచి నేను బయటికి రాలేను. కానీ అలాంటి పరిస్థితులలో నుండి దేవుడు అతన్ని బయటికి తీసుకొని వచ్చాడండి. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యాకోబు ఆలోచించినట్లుగా నేను ఒంటరిగా నిలిచిపోయాను, నా అనుకున్నవాడు ఎవడు నన్ను పలకరించట్లేదు, నా అనుకున్నవాడు ఎవడు నాతో మాట్లాడట్లేదు, నా అనుకున్న ఏ వ్యక్తి కూడా నన్ను హక్కున చేర్చుకోలేదు, నన్ను కన్నవారు నన్ను వదిలిపెట్టారని ఒకవేళ నిస్సాయ స్థితులు నువ్వు పడిపోయావేమో, ఈ ఒంటరితనములో ఎవరు నాకు జంటగా నిలబడతారని కన్నీరు కారుస్తున్నావేమో, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకోబలే ఒకవేళ మూగ వేదనతో మూలుగుతున్నావేమో, ఎవడు పరామర్శించక, నీ ఇబ్బందుల మధ్యలో ఎవడు నిన్ను పలకరించక, నీ కష్టాల మధ్యలో ఎవడు నీకు ఓదార్పునివ్వక, నీ కన్నీళ్ళ మధ్యలో ఎవరు నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టక, నీవు పడి ఉన్న ఆ స్థితిని చూచి ఒకవేళ నీ దాటుకుంటూ వెళ్ళారేమో, ఒకవేళ చుట్టూ శ్రమలు ఆవరించి ఆ శ్రమల మధ్య నువ్వు గొప్పగా కోల్చబడి ఒకవేళ మూగ వేదనతో నీవు నిలిచిపోతున్నావేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు, భయపడవలసిన అక్కర్లేదు,
జడియవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా యాకోబునకు చిమ్మ చీకట్లో తోడై ఉండినట్లుగా, ఇశ్రాయేలుకు చిమ్మ చీకట్లో తోడై ఉండి గమ్యము చేర్చినట్లుగా ఈ దినము నా ప్రభు నీ చీకటి లాంటి శ్రమల మధ్యలో నా ప్రభు నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. మబ్బు దినము లేకుండా కొట్టివేయబోతూ ఉన్నాడు. మబ్బు లాంటి చీకటి లాంటి శ్రమలు ఒకవేళ ఈనాటి వరకు నీ కుటుంబాన్ని అలాగ కుప్పగా కూల్చివేస్తున్నాయేమో, నీవు నీ కుటుంబం నీకు కలిగినవన్నీ అట్లాగే కుప్పగా కూల్చబడుతూ ఇక నేను బయటికి రాలేను, మరొక దినాన్ని చూడలేను, ఇక నా బ్రతుకు ఎంతే అని నిస్సాయస్థితిలో పడిపోతున్నావా? నీకే ఒక శుభవార్త నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఆ చోట నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తున్నట్లుగాను నీ చీకటి లాంటి బ్రతుకుల్లో, నీ మబ్బు దినము లాంటి బ్రతుకుల్లో, నీ శ్రమ దినము లాంటి పరిస్థితులలో నా దేవుడు చిరుదీపముగా నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఎలాంటి శ్రమల మధ్య నువ్వు కొట్టబడుతున్నా, ఈడవబడుతున్నా, బంధించబడి నీవు వేధించబడి బాధింపబడుతూ ఉన్నా ఆ చోట నుంచి నా ప్రభుని తప్పించబోతూ ఉన్నాడు. ఆ చోట నుంచి నా దేవుడు నిన్ను వెదకి రక్షించబోతూ ఉన్నాడు. నీ శ్రమను చూచి నిన్ను దాటిపోయేవాడు కాదు, నీ శ్రమను చూచి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ శ్రమను చూచి నిన్ను త్రొక్కేవాడు కాదు. నీ శ్రమను చూచి నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి శ్రమల మధ్యలో నుంచి నేను లేవనెత్తగలిగిన ఏకైక వీరుడు, ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఆ యేసు ఈ ఉదయకాల సమయం నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఏ చీకట్లో నిలబడిపోయావు, ఏ చీకటి లాంటి బ్రతుకులు నీవు బంధించబడిపోయావు, ఏ శ్రమలు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా వెనకకు రానివ్వకుండా అట్లాగే నిన్ను గొప్పగా కూలుస్తూ ఉన్నాయి. ఇక ముందుకు వెళ్ళలేను అనే నిస్సాయ స్థితిలో పడిపోయావా? ఇక వెనకకు రాలేను అనే ఆలోచనతో గొప్పగా కూల్చబడ్డావా? భయపడవలసిన అక్కర్లేదు. నిన్ను ముందుకు నడిపించగలిగిన దేవుడు ఈ దినం నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ముందుకు తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇక ఏ శ్రమల మధ్య నువ్వు కోల్చబడ్డావో, ఏ శ్రమల మధ్య నువ్వు బంధించబడ్డావో ఆ చోట నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు, నీ బలహీనతను తీసివేయగలిగిన దేవుడు, నిన్ను బలపరిచి గమ్యము చేరునట్లుగా నీ హృదయంలో ఒక నిరీక్షణ పుట్టించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటించే యేసు. ఆ యేసు ఈరోజు నీ పరిస్థితిని చూచాడండి. ఒకవేళ కట్టుకున్నవాడు చూడలేదేమో, కొన్నవారు చూడలేదేమో, కన్నవారు చూడలేదేమో, ఉన్నవారు చూడలేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోలేదేమో, నిన్ను పట్టించుకోగలిగిన దేవుడు ఒకడున్నాడు. నిన్ను పట్టించుకొని అద్దరికి చేర్చగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, భయపడకు. ఎందుకు భయపడతావు? ఎందుకు అధైర్యపరచబడతావు? ఎందుకు కృంగిపోతావు? నేను లేనా? నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నేను లేనా? నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు నేను లేనా? చీకటి దినములోంచి వెలుగు కలిగిన దినములో నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు నేను లేనా? ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. నేనే 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 నీ చీకటి దినాలను తీసివేయబోతూ ఉన్నాను. నేనే నీ మబ్బు దినాలను కొట్టివేయబోతూ ఉన్నాను. నేనే నీ ఒంటరితనములో నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నిన్ను ముందుకు తీసుకుని వెళుతున్నాను. గనుక నీవు భయపడకుండా ధైర్యం తెచ్చుకో. ఎలాంటి చీకట్లో నీవు నిలబడిపోయినా అక్కడ నుండి నేను తప్పించబోతూ ఉన్నా అని నా ప్రభు ఈరోజు మీతో మాట ఇస్తున్నాడని. నిజమే. ఒకవేళ ఈనాటి వరకు ఓ సేవకుడిగా చెప్తున్నానండి, ఈనాటి వరకు ఆ శ్రమను చూచి, ఈ అవమానాన్ని చూచి, ఆ నిందను చూచి, ఈ కష్టమును చూచి, ఈ ఇబ్బందులను చూచి, ఈ ఇక్కట్లను చూచి ఒకవేళ సతికిల పడ్డావేమో నాకు తెలియదండి. వాటన్నిటిని చూచి నీవు కృంగిపోయావేమో నాకు తెలియదండి. నా ప్రభు ఈ ఉదయకాల సమయం నీతోనే చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా, ఎలాంటి పరిస్థితిని ఆవరించినా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు, ఆ చోటు నుండి నేను నిన్ను కనుగొన్నా. నీవు పడి ఉన్న చోటును నేను చూచా. నీవు చీకట్లో నిలబడిన సంగతి నేను కనుగొన్నాను బాబు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అక్కడి నుంచి నువ్వు తప్పించడానికే, అక్కడి నుంచి నువ్వు బయటికి తీసుకుని వచ్చేదానికే ఎందుకు వెతికాను, ఎందుకు కనుగొన్నానంటే నీవు ఆ చీకట్లో ఉండి నీ ప్రాణము విడవకుండా, ఆ చీకట్లో నువ్వు కలిసిపోకుండా మరొక చోట నిలబడినట్లుగా, వెలుగును చూచున్నట్లుగా, ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నేను నిన్ను వెతకి, నేను నిన్ను కనుగొని, నేను నిన్ను పరామర్శించి ఆ చీకటి కలిగిన ఛాయలో నుండి, ఆ శ్రమ కలిగిన దినములో నుండి, ఆ పరిస్థితులలో నుండి నేను నిన్ను విడిపించాలని, తప్పించాలని నేను నీ యొద్దకు వచ్చాను. నా ప్రభు ఈరోజు
నీ యొద్దకు వచ్చి నిన్ను కనుగొన్నాడు కదా, నిన్ను వెదికాడు కదా, నిన్ను కనుగొని నిన్ను వెదకి నిన్ను పరామర్శించింది. ఎందుకంటే ఇక మీదట శ్రమదినం నీ కంట కనబడకుండా, ఆ శ్రమదినంలో నీవు నిలబడకుండా ఆశీర్వాదకరమైన చోట నీవు నిలబడినట్లుగా ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన ఆయన నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. తప్పించిన ఆయన క్షేమకరమైన చోట నిలబెట్టబోతున్నాడు. ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. నా ప్రభు నీ శ్రమ దినాలన్నింటిని కొట్టివేసి చీకటి గల మబ్బు దినములను తీసివేసి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టునుగాక. అందుకే ఆయన అంటాడు, ఒక కాపరిగా నేను మీకు ప్రత్యక్షమై, ఒక కాపరి తమ మందను వెదికి తన మందను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని వెదకి రక్షించి నేను మిమ్మల్ని చీకటి గల మబ్బు దినములో నుండి తప్పించదను అన్నాడు. ఆయన దేనిని వెతుకుతాడు? వెతికిన ఆయన ఏం చేస్తాడు? క్లుప్తంగా ఒక మాటను మీతో చెప్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఆయన దేనిని వెతుకుతాడు అంటే వాక్యం ఉంటుంది, నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు. ఆయన దేనిని వెతకాలని ఇష్టపడుతున్నాడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోయినది అనే మాటకు అర్థం ఏంటంటే ఇక పనికి రానిది. ఆయన దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు వెతుకుకుంటా? తండ్రి ఇచ్చిన మహిమను, తండ్రి ఇచ్చిన రాజ్యమును, తండ్రి ఇచ్చిన సింహాసనమును విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడంటే ఈ భూమి మీద ఉన్న మానవుడు నశించిపోతున్నాడు. ఆయన మనసు ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు. మీరు నశించిపోయినది బాగుపడాలి, నశించిపోయిన దాన్ని వెదికి రక్షించాలి అని తన ప్రియమైన కుమారుణ్ణి యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా వెతుకుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపుల కోసమే. అంటే పనికి రాని వారి కోసం వచ్చాడు ఆయన. పనికొచ్చే వారి కోసం రాలేదండి. భూమి మీద పాడైపోయిన ప్రజల కొరకు, భూమి మీద నశించిపోతున్న ప్రజల కొరకు యేసయ్య వెతుకుకుంటూ వచ్చాడు. ఒరే, నా స్వరూపం ఎక్కడ ఉంది? నా స్వరూపం కోల్పోయిన ప్రజలకు నేను మరలా నా స్వరూపాన్ని దయచేయాలి, మరలా నా పోలికను నేను దయచేయాలి. ఏ వ్యక్తి నశించిపోకూడదని, మరలా ఆ వ్యక్తిని మహిమ కలిగిన వ్యక్తిగా మార్చాలని, పనికిరాని వ్యక్తి పరలోకంలో నిలబడాలని, పనికిరాని వ్యక్తి పరిశుద్ధ స్థలంలో నిలబడాలని, యోగ్యత లేని వ్యక్తి యోగ్యమైన స్థలంలో నిలబడాలని యేసుక్రీస్తు నశించిపోతున్న దాని కొరకు భూమి మీద అడుగుపెట్టి వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతూ నశించిపోతున్న ప్రతి వ్యక్తిని ఆయన రక్షిస్తూ వస్తున్నాడు. నశించిపోతున్న ప్రతి వ్యక్తి రక్షించబడినట్లుగాను ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషిని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. నశించిపోతున్న ఆత్మకు ఒక విలువను కలగచేశాడు. నశించిపోతున్న ఆత్మను మరల బ్రతికేటట్లుగా చేశాడు. నిత్య నరకములోనికి వెళుతున్న వ్యక్తిని నిత్య నరకములోంచి తప్పించి ఏ స్థలములో నుంచి అయితే గెంటి వేయబడ్డాడో మానవుడు, ఏ స్థలముల్లో నుంచి అయితే దేవునికి దూరం అయ్యాడో, మరలా అదే స్థానంలోనికి దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళేదానికి యేసయ్య వెతుకుకుంటూ వచ్చాడండి ఈ భూలోకానికి. యేసయ్య వెతుకుకుంటూ ఈ భూలోకంలో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు ఆయన మానవుని అవతారంలో భూమి మీద అడుగుపెట్టి ప్రతి మానవుని రక్షించుకుంటూ వస్తున్నాడు. లేఖనములో మనం చదివితేనండి, మన దేవుడు ఎవరు అంటే నశించిపోయిన దాన్ని రక్షిస్తాడు, రక్షించిన దానికి విలువను కలగచేస్తాడు, విలువను కలగచేసిన దాన్ని యోగ్యమైన చోట నిలబెడతాడండి. ఇంకా ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి దేనికి ఉపయోగపడు అనే ఆస్కారం లేదు. ఆయన పనికిరాని వ్యక్తినే ఒక సింహాసనం మీదకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకు శక్తి కలిగిన దేవుడు. ఈ వ్యక్తి పనికిరాడు అనేదానికి ఆస్కారం లేదండి. దేవుడు తనను ఉపయోగించుకుంటాడు, దేవుడు తనకి యోగ్యతను కలగచేస్తాడు. లేఖనములో కూడా మనం చదివితే దావీదును గురించి లేఖనం చెప్పకుండా చెబుతుంది, అందరి చేత ద్వేషించబడిన వాడండి, అందరూ అతన్ని అవమానపరిచిన వారే. ఇక ఈ వ్యక్తి పనికిరాడు
ఈ వ్యక్తి యోగ్యుడు కాదు, ఈ వ్యక్తి దేనికి ఉపయోగపడడు అని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్తున్నారు, చుట్టుప్రక్కల ఉన్నవారు చెప్తున్నారు, తన రక్తము పంచుకొని పుట్టిన అన్నలే అంటున్నారు. వీడు దేనికి ఉపయోగపడడండి, దేనికి పనికిరాడు అసలు అని దావీదును అందరు చిన్న చూపు చూచారండి. దావీదును అందరు ఎగతాళి చేశారండి. ఇంటి మొదలుకొని ఊరు వరకు, ఇంటి మధ్యలో నుండి ఊరు మధ్యలోనికి ఎవరిని పలకరించినా అందరు అంటారు ఆడా దేనికి పనికిరాడండి. కన్న తల్లిదండ్రులే చెప్పేశారండి దేనికి ఉపయోగపడడని. అన్నలే అన్నారండి దేనికి ఉపయోగపడరని. ఆ వ్యక్తి దేనికి పనికిరాడండి అనే మాట ఊరు నోట వస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా దేనికి పనికిరాడు కదని 4 గొర్రెలు ఇచ్చి అరణ్యానికి పంపించేశాడండి. కానీ దావీదు ఏ విషయంలో కూడా బాధపడకుండా తన మనసులో ఒకటి నాటుకుపోయింది, ఏదో ఒకరోజు దేవుడు నా మీద దయ చూపెట్టకపోతాడా, ఏదో ఒకరోజు దేవుని కనికరం నా మీదకి రాకపోతుందా, దేవుడు నాతో ఉంటే చాలు కదా అనుకొని అవమానాన్ని భరించి అందరూ మాట్లాడుతున్న మాటలను భరించుకుంటూ ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ ఏ రోజు కూడా దావీదు కలలో కూడా కని ఉండడు, నేను ఇశ్రాయేలుకు రాజుగా మార్చబడుతానని, ఇశ్రాయేలు పరిపాలన చేయగలుగుతానండి, ఈ సింహాసనం మీద కూర్చోగలుగుతాను. ఏ రోజు కూడా దావీదు కళ కూడా కని ఉండడండి. కానీ ఆ దావీదును దేవుడు ఏం చేశాడు, అందరి చేత పనికిరాడు అన్న వ్యక్తే, దేనికి ఉపయోగపడడు అన్న వ్యక్తే, దేనికి యోగ్యత లేనివాడు అని దూషించబడిన వ్యక్తే. కానీ దేవుడు అతనిని చూచాడు. ఒరే అందరి చేత ద్వేషించబడుతున్నాడు కదా, అందరి చేత పనికిరాడంటున్నారు కదా, ఎట్లాగైనా ఇతన్ని సింహాసనం మీద నేను కూర్చోబెట్టాలి అని దావీదు పరిస్థితిని చూచి అతని హృదయాన్ని ఎరిగి అతని హృదయములను సంగతిని తెలుసుకొని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అతడు నేను కోరుకొనినవాడు, అతడు నా హృదయానుసారుడు, అతడు నాకు ఇష్టమైన వాడు గనుక ఇతని మీద నా ప్రణాళిక వేరు. అందరూ పనికిరారు అని చెప్పవచ్చు, అందరూ యోగ్యత లేనివాడని చెప్పవచ్చు, కానీ నేను కోరుకున్న వాడు ఇతనే అని చెప్పాడండి. సాక్షాత్తుగా దేవుడే చెప్పాడు. అప్పుడు సమయంలో కూడా ఒక మాట అని ఉండొచ్చు, అయ్యా ఇంట్లో పనికిరారు అంటున్నారు కదా తల్లిదండ్రులు, దావీదు ఇంట్లో లెక్కలేదు, వీధిలో లెక్కలేడు, అసలు జనాభా లెక్కల్లోనే లేడయ్యా దావీదు. అందరూ ద్వేషించారు, అందరూ పనికిరాని అంటున్నారు, మరి అలాంటి వాడిని నువ్వు కోరుకున్నావేంటి? అప్పుడు దేవుడు అని ఉండొచ్చు అండి సమూయేలుతో, సమూయేలు అందరూ త్రోసి వేసిన వానినే నేను కోరుకుంటా, అందరూ వ్యతిరేకించిన వానినే నేను నిలబెడతాను. ఈ వ్యక్తి పనికిరాడు అన్నాడు కదా, నేను పనికొచ్చేటట్టుగా చేస్తాను. ఇతడు ప్రయోజకుడు కాదన్నాడు కదా, నేను ఇతన్ని ప్రయోజకుడిగా చేస్తాను. నేను ఎవరిని బాగున్న దాన్ని బాగు చేయటకు రాలా, చెడిపోయిన దాన్ని నేను బాగు చేస్తానికి వచ్చాను, చెడిపోయిన దానికి నేను విలువను ఇచ్చేదానికి వచ్చాను. పాడైపోయినది బాగు చేయుటకు, పాడైపోయినది పరిశుద్ధ స్థలం నిలబడుటకు, యోగ్యత లేనిది యోగ్యమైన స్థలం నిలబడుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను గనుక నా మాట విను, నేను కోరుకున్నవాడు ఇతనే, నిశ్చయముగా ఇతని పట్ల నా ఉద్దేశాన్ని నెరవేరుస్తానని దావీదుని, పనికిరాని దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నశించిపోతున్న దావీదును, పనికిరాడు అని తృణీకరించబడిన దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టి ఏలుబడి చేసేటట్లుగా చేశాడండి. నాకు వచ్చిన ఒక డౌట్, ఆ దేశంలో ఎవరు లేరా? ఉన్నారు. కానీ దేవుని కనుదృష్టి ఎక్కడ పడింది? అరణ్యములో ఒంటరిగా నిలబడిన వాడి మీద పడింది. అందరూ త్రోసి వేసిన వాడి మీద దేవుని కనుదృష్టి పడింది. పడి అతనిని దేవుడు కోరుకున్నారు. మన దేవుడు ఎవరు అంటే ఇక పనికిరాడు అనుకున్న వ్యక్తినే దేవుడు కోరుకుంటాడండి. లోకానికి పనికి రాకపోవచ్చు, మనుషులకు పనికి రాకపోవచ్చు, నాకు పనికి వస్తున్న దేవుడు అతనిని కోరుకున్నాడు. నిజమే, కోరుకొని ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. అంటే దావీదు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు, దావీదు దూషించబడట దేవునికి ఇష్టం లేదు, దావీదు తృణీకరించబడట దేవునికి ఇష్టం లేదు. అందుకే తృణీకరించబడిన వాడు మరలా అదే నోళ్ళతో గణపరచబడినట్లుగా, తృణీకరించిన వ్యక్తులే దావీదు యొద్దకు వచ్చి ఘనపరచేటట్లుగా
దేవుడు అద్భుత రీతిలో మార్చి పడవేశాడండి. ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ఒకవేళ నీ బ్రతుకుల్లో నీవు కూడా ఇప్పటి వరకు నేను పనికిరాను, నేను ఎవరికి ఉపయోగపడను, నన్ను అందరూ నిందిస్తున్నారు, నన్ను అందరూ అవమానిస్తున్నారు అని కృంగిపోవలసిన అక్కర్లేదండి. నువ్వు జడియవలసిన అక్కర్లేదండి. నీవు బాధపడవలసిన అక్కర్లేదు. భయపడకుండా ధైర్యంగా నిలబడు. నా ప్రభు నీ పరిస్థితిని చూచాడు. గడిచిన దినాలు ఎవడు నిన్ను అవమానించాడో, గడిచిన దినాలు ఎవడు నిన్ను కించపరిచి మాట్లాడాడో, గడిచిన దినాలు ఎక్కడ నీవు తలదించుకున్నావో, గడిచిన దినాలు ఎక్కడ నీవు కన్నీరు కార్చావో, గడిచిన దినాలు ఎక్కడ నీవు కృంగిపోయావో, నా దేవుడు నీ పరిస్థితిని అంతటిని చూచాడు. నా దేవుడు నీ స్థితిగతులన్నింటినీ గమనించాడు. గనుక నీవు పనికి రావు అన్న ప్రజల మధ్యలోనే, నీవు యోగ్యుడవు కాదు అన్న ప్రజల మధ్యలోనే నా దేవుడిని యోగ్యతలో నిలబెట్టబోతూ ఉన్నాడు. పనికి రావు అన్న పెదాలే, అన్న నోరే మరలా నిన్ను గణపరచబోతుంది. నిన్ను తృణీకరించిన వారు నీకు సన్మానం చేయబోతూ ఉన్నారు. నిన్ను అవమానించిన వారు నీ మీద అభిమానం పంచేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. దేవుని వాక్యం కూడా చెప్పకుండా చెబుతుంది, నేను పనికి రాని దాన్ని వెతికి రక్షించుటకు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన దేనిని వెతుకుతాడు అంటే పనికి రాని నిన్నే. లోకానికి పనికి రాకపోవచ్చు, నీవు నీ ఇంటికి నువ్వు పనికి రాకపోవచ్చు, మనుషులకు నువ్వు పనికి రాకపోవచ్చు. దేవుని ప్రణాళిక నీ మీద ఏదో ఉంది, దేవుని ఉద్దేశం నీ మీద ఏదో ఉంది, దేవుని చిత్తం ఏదో నీ మీద ఉంది. కనుక నీవు భయపడకుండా ధైర్యముగా నిలబడు. నా దేవుని కనుదృష్టి నిన్ను చూచుంది, నా దేవుని ప్రణాళికలు నీవు ఉన్నావు. గనుక నిశ్చయముగా పనికి రాని చోటే నా దేవుడు నిన్ను విలువగా నిలబెట్టి అందరికీ నీవు ఉపయోగపడేటట్లుగా, అందరికీ నీవు ప్రయోజకుడిగా మారేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చడండి? పనికిరాని దావీదు జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చడండి? ఒకవేళ నలుగురిలో నీ వ్యాపారం, నీ చేతి పని, నీ ఉద్యోగ విషయంలో, నీ చదువుల విషయంలో గొప్పగా కోల్చబడిపోయావేమో, కంగారు పడవలసిన అక్కర్లేదండి. నా ప్రభు అదే చోట, అక్కడే, అదే ప్రాంతంలో నా దేవుడు మీ తలను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నశించిపోయిన దాన్ని అంతటిని మరలా వెదకి రక్షించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. నీకు కలిగిన సమస్తం రక్షించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. అందుకే లేఖనం అంటుంది, కాపరి తమ మందను వెతికినట్లుగా నేను చీకటి గల మబ్బు దినములో నేను మిమ్మల్ని వెదకి మిమ్మల్ని ఆ చోట నుంచి తప్పిస్తాను అన్నాడు కదా. ఆయన దేనిని వెతుకుతాడంటే నశించిపోతున్న నిన్ను, అంటే పనికి రాని నీ జీవితాన్ని ఆయన వెదకి రక్షించి మరలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఆయన నీ జీవితాన్ని మార్చునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే, చీకట్లో నిలబడిపోయి చెదిరిపోయిన గొర్రెను వెదకి రక్షించున్నట్లుగా నీవు మా కొరకు వెదకి రక్షించుటకు దిగి వచ్చారు నాయన. నీవు ఎవరిని వెతుకుతారో, ఎలాంటి పరిస్థితుల్లోని వ్యక్తులను వెతికి రక్షిస్తారో మీ లేఖనాలు సెలవించినట్లుగా ఒకవేళ ఈ మాటలు విన్న ఈ ప్రజలు చీకట్లో నిలిచిపోయారేమో, చీకట్లో కన్నీరు కారుస్తున్నారేమో, ఏ ప్రజలందరికీ విడుదల కలుగునుగాక తండ్రి. మరొక్కసారి మీ సేవకుల బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి కుటుంబం దీవించబడును గాక, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. అలాంటి కార్యమును జరిగించి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని వెదకి తప్పక మీరు కోరుకున్న ప్రతి ఈవులను నా దేవుడు సమృద్ధిగా మీకు దయచేయును గాక.